అది ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు. నమస్కారం అనే సంస్కారం మర్చిపోయి మూతి మీద కొట్టుకుంటారండి ఇలా. ఎందుకు మూతి మీద కొట్టుకొని ఇలా హృదయం మీద ఇలా, హృదయం కాదండి గుండె మీద అమెరికా టైమింగ్లు మన టైమింగ్లు సమయాలు తేడా. వీడియో కాల్ అవసరమా అంటే అయ్యగారు కోపానికి వస్తున్నాడు, మంచివాడు కాదు. ఫోటోలు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారు ఉదరం దగ్గర వారాహి మాత ఉద్భవించింది అని అందరు చెప్పారు. ఆ ఫోటోలు చూసి సేవ చేస్తున్నప్పుడు మాకు కనబడలే కానీ భక్తులకు కనబడింది అని చెప్పేసి ఆనందపడ్డారు. మా దేవుడు నేను అక్కడికెక్కడికో వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్నానండి. ఈ దేవుడు ఉన్న దేవుడు దేవుడే. దేవుణ్ణి ఆదరించండి, దేవుడికి నమస్కారం చెయ్యండి, సంస్కారాన్ని పొందండి. వాళ్ళ యొక్క భావాలను, మన యొక్క భావము అమ్మవారికి తెలియాలంటే హిందువులందరికీ కూడా దయచేసి దేవాలయానికి వెళ్ళే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, త్రిశూలధారిణి పసుపు వర్ణ ముఖార విందం ప్రసన్న వదనంతో బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది. ఆ ఆలయ ప్రధాన అర్చకులు శర్మగారు మనతో ఉన్నారు. వారితో ఈ ఆలయ విశిష్టత, అలాగే ఆలయం దినదిన అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణాలు, ఇంకా మరెన్నో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలగాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే ఎంతో శ్రమ కోర్చి అమ్మవారి విషయాన్ని అందరికీ తెలియజేసి అందరూ కూడా విజయం పొందాలనే మంచి ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినందుకు అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలిగి అందులో మీరు సంకల్పించుకున్నటువంటి కార్యక్రమం దిగ్విజయం కావాలని ఆశీర్వదిస్తూ అమ్మవారి యొక్క ధన్యవాదాలు అయ్య గారు, చాలా ధన్యవాదాలు. ఆలయంలో నిమిషాంబిక అమ్మవారు పేరుకు తగ్గట్లుగా నిమిషంలో అమ్మవారు కోరికలను తీరుస్తుందా, లేకపోతే భక్తులు కోరుకునే కోరికలు నిమిషం లోపల కోరుకోవాలా? మొదటి ప్రశ్న. అంటే మీరు అడిగిన దాంట్లో ఈ ప్రశ్న మనం తర్వాత చెప్పుకుందాం. మొట్టమొదలు ఆలయ చరిత్ర అవుతుంది, ఆలయం ఏంటి అనేది చెప్పుకున్న తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు చెప్తాను. అన్యథాభావం. ఆలయ చరిత్రకు వస్తే నిమిషాంబికా దేవాలయాలు ఎన్నున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసుకుంటే దేశంలో 64 దేవాలయాలు ఉన్నట్టుగా ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ 64 దేవాలయాల్లో కూడా మన భాగ్యనగరంలో ఇది ఒక్కటే ఉంది అని 100% కూడా చెప్పవచ్చు. రెండవది ఏంటంటే మైసూరులో అమ్మవారు స్వయంగా ఉద్భవించింది అని చెప్తారు, కానీ ఆలయ చరిత్ర నాకు తెలియదు. ఈ ఆలయాన్ని 2006లో ప్రతిష్ఠించారు. 2014లో నేను ఆలయానికి వచ్చాను. ఆలయంకి వచ్చిన తర్వాత ఆలయంలో జరుగుతున్నటువంటి కొన్ని ఒడిదొడుకులను చూసి నా మంత్రంలో ఏదైనా తేడా ఉందో, నా పూజా ఫలితంలో బాలేదో, నా పూజా పద్ధతి బాలేదో అని భయపడి మా గురువు గారిని సంప్రదించడం. వాళ్ళు నాకు ఇచ్చిన ఆనతి ఏంటంటే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉంది, అది కూడా ఉత్తరాభిముఖంగా ఉంది అని. దాని ప్రకారము అమ్మవారిని మరి ఏం పూజించాలి అని చెప్పేసి అప్పుడు సజ్జస్కాలంలో చూసుకుంటే పూర్వ చరిత్ర పక్కకు పెట్టి ఆలయ చరిత్ర ఏంటంటే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉండడం, నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. చాలా విశేషం. ఏ దేవాలయంకి వెళ్ళినా మనకు ఈశాన్య భాగంలో పోగానే గణపతికి నమస్కారం పెట్టుకొని లోపలికి వెళ్తాం. కానీ ఇక్కడ వైవిధ్యం ఏంటంటే ఆగ్నేయంలో ఉన్నటువంటి అమ్మవారికి మనకు నైరుతి భాగంలో గణపతి ఉన్నాడు. అయితే దీంట్లో ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు వస్తున్నాను. మీరేమన్నారు, ప్రదక్షిణాలు చేయడం ముఖ్యమా ఏది అని? ఒకటి మాత్రం చెప్తానండి. మనము ఒక ఆర్జీ లెటర్, ఒక టీసీ కావాలని మనం అప్లికేషన్ పెడతాం. అయ్యా నాకు ఫలానా పని అని మొదలు పెట్టిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ రాస్తాం. అలా ఇక్కడ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి.
మన కోరిక నెరవేరుతుంది 21 రోజుల్లో అనడానికి కారణం ఏంటంటే అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు ప్రదక్షిణాలు మీరు చేస్తున్నారు, కానీ పార్వతీపుత్రం వినాయకం, వినాయకుడు నైరుతి భాగం నుంచి మిమ్మల్ని మీ రాకను చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఏం చేస్తాడంటే, ఓహో వీళ్ళంతా అమ్మ దగ్గరకు వచ్చారు, మరి విఘ్నాలకు అధిపతి నేను, వీళ్ళందరినీ నేను కరుణించాలి అని చెప్పేసి మన విఘ్నాలన్నీ తొలగిస్తూ మనను విజయం పొందిస్తుంటాడు. అంటే ఆలయంలో ఇంకో విషయం ఏంటంటే అమ్మవారిని మనము 2 రూపాలుగా పూజిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఒక చేతిలో త్రిశూలం ఉంది, ఒక చేతిలో డమరకం ఉంది. ఇందాక త్రిశూలధారిణి అని చెప్పారు మేడం, చాలా అద్భుతం. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరకం ఉంది, అంటే ఆమె పార్వతీదేవి అని చెప్పుకోవచ్చు. మరి ఆమె ఎలా ఉంది అంటే ఇంకా శివవాహనం మీద ఉంది. సింహం మీద ఎవరు ఉంటారు అంటే దుర్గాదేవి అని టక్కున చెప్పేస్తాం మనం. ఆ 2 రూపాలు కలిసినటువంటి రూపంగా నిమిషాంబిక ఉంది. అందుకని ఇక్కడ ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అనే మంత్రాన్ని ఆధారంగా చేసుకొని పార్వతీ దుర్గా 2 రూపాలను పూజిస్తూ ఉన్నాం. కనుక ప్రదక్షిణాలు చేసినప్పుడు మనము ఈ 16 ప్రదక్షిణాలు ఎందుకు అంటే పార్వతీదేవికి ఇష్టమైన సంఖ్య. అయితే కొంతమంది గొప్పవాళ్ళు ప్రదక్షిణాలకు 108, 16 చెయ్యాలని ఎక్కడా లేదు. నిజానికి శాస్త్రాన్ని చూసుకున్నట్టయితే ప్రతిదానికి శాస్త్రం ఉంది. 16 ప్రదక్షిణాలు చెయ్యాలా అంటే తప్పకుండా నేను చెయ్యమనే చెప్తాను. ఏంటి అంటే అమ్మవారు పార్వతీదేవి అంశతో, పార్వతీదేవి సాక్షాత్తు దుర్గాదేవితో మిళితమై ఉంది. ఈ పార్వతీదేవికి షోడశ రూపిణి అని పేరు. షోడశి అంటే 16. నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చెయ్యాలి. శాస్త్రంలో ప్రదక్షిణ త్రయం అన్నారు, ప్రదక్షిణాలు 3 చేయమని చెప్పారు. కానీ అమ్మవారు షోడశి అంటే 16. అమ్మవారికి ఇష్టమైనటువంటి సంఖ్యను సంఖ్యాభావంగా చూపిస్తూ అమ్మా నువ్వు మమ్మల్ని కరుణించు అంటూ 16 ప్రదక్షిణాలు మనం చేసినప్పుడు పార్వతీదేవి యొక్క చూపు మరియు దుర్గాదేవి యొక్క చూపు మన మీద పడతా ఉంది. అలా పడినప్పుడు విఘ్నేశ్వరుడు కూడా స్వయంగా తన యొక్క దృష్టిని మన మీద పెడుతూ అమ్మ కోసం వచ్చారు అని మన కష్టాలను నిర్వహించారు. అంతేకాకుండా దేవాలయంలో జరిగేటువంటి పూజలు, విశేషమైనటువంటి పూజలు, అమ్మకేం కావాలో అది సమయానుకూలంగా చేయడం వల్ల ఖచ్చితంగా వచ్చి భక్తుడు మొక్కుకుంటే, వచ్చి కాదండి భక్తుడు మొక్కుకుంటే అమ్మవారిని ధ్యానిస్తే పని అవుతుంది అని చెప్పేసి మాత్రం చెప్పొచ్చు. అది అలంకరణలు చాలా విశేషమైన అలంకరణలు అమ్మవారికి. అమ్మవారి గాజుల అలంకరణ కానీ, బంగారు చీర అలంకరణ కానీ ఎక్కడెక్కడో ఎవరెవరో ఫోన్లలో వాట్సాప్లలో దర్శనమిస్తున్నాయి. అంత ఫేమస్ అయినాయి అలంకరణలు. ఎన్ని రకాల అలంకరణలు అమ్మవారికి, ముఖ్యంగా అన్నిటికంటే ఏది ఎక్కువ ఫేమస్ అయింది? అలంకరణలు అంటే ఒకరి కోసం చేసినవి కాదు, అమ్మకు సేవ చేయాలనే దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమాలు. నేను ఇందాకే చెప్పాను 2014లో వచ్చానని. ఆ సంవత్సరము ఒక్కసారి అమ్మవారికి గాజులు చేసి చూద్దామని ప్రయత్నం ప్రారంభించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వివిధమైనటువంటి రూపాల్లో గాజులతో అలంకరణలు చేశాం. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఆ విధంగా నవరాత్రులు 9 రోజులు కూడా 9 రూపాల్లో అమ్మవారిని మనము చూపించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా మాకు అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే నవరాత్రుల్లో నిద్ర, భోజనము అనేటువంటిది అమ్మవారే చూసుకుంటుంది. అమ్మవారికి సేవ చేయాలనే దృక్పథం మాలో ఉంది. నేను నా భార్య ఇద్దరం కలిసి ఎలా చెయ్యాలి ప్లానింగ్ చేసుకొని చేస్తాము. మీకు ఇందాకే చెప్పాను, వినోద్ కుమార్ గారు చైర్మన్ గారు ఏదున్నా కానీ ముందుకొస్తారు. కార్యకర్తలు ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో అందరూ కూడా అహర్నిశలు మాతో కూడా వాళ్ళు మాకు వాళ్ళ సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలా చేస్తూ ఉన్నాం. అయితే ఈ వెండి కవచం అనేటువంటిది సుమారు 5 సంవత్సరాల క్రితం చైర్మన్ గారే చేపించారు. స్వహస్తాలతో తన సొంత డబ్బులతో అమ్మవారికి బంగారు వడ్డానము మరి వెండి కవచాలు చేపించాడు. తర్వాత ఒక భక్తుడు అతను కూడా దాదాపు 4-5 సంవత్సరాలుగా వస్తున్నాడు. మీరు కదా ఏ విధంగా 10 సంవత్సరాలుగా పరిచయమో వారు కూడా వస్తున్నారు. కానీ వారు ఏం చేశారంటే రీసెంట్గా అమ్మవారికి బంగారు చీరలాగా చేపిద్దాం అనుకుంటున్నాను నా మనస్సులో అన్నాడు. ఆ విషయాన్ని తీసుకొని దానికోసం శ్రమించి
అది ఎక్కడ తయారు చేస్తారో చేపించి తీసుకొచ్చేసి అమ్మవారి పుట్టినరోజు అమ్మవారికి కానుకగా ఇవ్వడం జరిగింది. వారి చేతుల మీదుగా పుట్టినరోజుకు అమ్మవారికి ఒక చీర అలంకరణ వాళ్ళు ఏ రోజు చేస్తారు స్వామి అమ్మవారి పుట్టినరోజు? అమ్మవారి పుట్టినరోజు వచ్చి వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి పుట్టినరోజు. అదే విధంగా జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అమ్మవారి ప్రతిష్ఠించిన రోజు. వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అమ్మవారికి అలంకరణలలో బంగారు చీర, వెండి చీర, గాజుల అలంకరణ, ఇంకా నిత్యం చేసే విశేష అలంకరణలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. ఆమె ఎవరు అంటే అమ్మవారు. అమ్మవారుకు ఏ రకమైన అలంకరణ చేస్తున్నామో మాకు తెలియదు, చేపించుకుంటుంది. మీరు చూసినటువంటివి గాజులు, బంగారు చీర, వెండి చీర అనే చెప్తా ఉన్నారు. మొన్న ఆషాఢ మాసంలో అనుకోకుండా వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి సుమారు 200 కిలోలతో కుంకుమతో అర్చన చేశాం. కుంకుమ అమ్మవారి మీద కుంకుమ దారగా పోసాము 200 కిలోలు. బయట అంతా లలితా సహస్రనామాలు చదువుతూ లలితా సహస్రనామ యుక్తంగా అమ్మవారికి కుంకుమ పోయడం జరిగింది. అద్భుతమైనటువంటిది ఏంటంటే ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారు ఉదరం దగ్గర వారాహి మాత ఉద్భవించింది అని అందరు చెప్పారు. ఆ ఫోటోలు చూసి మేము తర్వాత విస్తుపోయాము. అమ్మవారి సేవ చేస్తున్నప్పుడు మాకు కనబడలే, కానీ భక్తులకు కనబడింది అని చెప్పేసి ఆనందపడి. భక్తుల రాక ఇందాక మీరు అన్నట్లు ప్రతిష్టాపన నుంచి లేదు, మధ్యలో పెరిగింది అంటున్నారు. అంటే వాస్తు చేంజ్ చేయటం వల్లనే ఈ అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుందా నిత్య భక్తులతో, లేకపోతే వాస్తు చేయకముందు కూడా ఇట్లనే ఉందంటారా? వాస్తు ఉన్నది, వాస్తు లేదు అనేటువంటి దాన్ని ప్రాధాన్యతగా నేను తీసుకోను. కాకపోతే పూజా విధానాల్లో చేసే పద్ధతిలో మార్పులు అనేటువంటిది చేసుకోవడం వల్ల దినదిన అభివృద్ధి మాత్రం చెందుతుంది. ఈ మధ్య కాలంలో డెవలప్ అయింది అని చాలామంది చెప్తా ఉన్నారు. దాన్ని నేనేకీ భవించను. ఎందుకంటే ఆలయ అర్చకుడిగా నేను 10 సంవత్సరాలుగా అయిపోయింది ఇక్కడ నేను చేయబట్టి, నేను అనుభవిస్తున్నాను కనుక. నిజానికి వచ్చిన మొదటి సంవత్సరం తక్కువ ఉంది, రెండో సంవత్సరం అనుగుణంగా పెరుగుతూ పోతా ఉంది. ఇప్పుడు 1,00,000 గాజుల అలంకరణ స్టార్టింగ్ లో మేము చేసినప్పుడు ఎంత రెస్పాన్స్ ఉండే అంటే ఆ రోజు మాకు 2,000 మంది భోజనం చేస్తే అబ్బా 2,000 మంది తిన్నారా అనే స్థాయి ఉండే. అది అంచెలంచెలుగా 3,000, 4,000 మాకు సరిపోవట్లేదు అనే స్థాయికి వచ్చాము. కాకపోతే ఆలయంలో కొన్ని మార్పులు మీరు అన్నట్టుగా చేశాము. అప్పుడు అమ్మవారు ఉత్తరాభిముఖంగా ఉన్నట్టు శివుడు కూడా ఉత్తరాభిముఖంగా, రాముడు కూడా ఉత్తరాభిముఖంగా ఉండి వాటిని ఉపాలయాలను మార్చి 2021 నవంబర్ 22 నాడు పూజా కార్యక్రమాలు చేసి వాటిని పక్కకు జరిపి బాలాలయాలుగా మార్చి మళ్ళీ 2022 జూన్ 10వ తారీఖు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాము. ఆ తర్వాత దేవాలయంలో మార్పులు వచ్చాయనడానికి మనకు నిదర్శనాలు చాలా చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిష్ఠ జరిగిన తర్వాత శుక్రవారం వచ్చే భక్తులకు అన్నం పెట్టాలి అనే ఉద్దేశంలో అన్నప్రసాదం పెట్టుకున్నాం. ఎందుకంటే శుక్రవారం నాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నిమ్మకాయ దీపాలు పెడతారు, రాహుకాల దీపాలు. వాళ్ళకి భోజనం పెట్టి పంపిద్దాము ఆడపడుచులకు అనే సంకల్పం తీసుకున్నాం. సుమారు 200 మంది అనుకున్నాం. అదే అనతి కాలంలో ఏమైపోయిందంటే ఈ రోజు వరకు 2 years లోపల 2,000 మంది తింటున్నారు. మీరు దీపాలు పెట్టారా, ఎందుకు తింటున్నారు అని అడగడానికి వీల్లేదు. అందరూ ప్రసాదంగా భుజించాలి. ఆ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఆ రకంగా అమ్మవారు చేపిస్తూ ఉందని మేము అనుకుంటాం. స్వామి, మీకు ప్రధాన అర్చకులుగా అమ్మవారి ఆలయంలో మీరు 10 సంవత్సరాల నుంచి కైంకర్యాలు అమ్మవారి సేవలో ఉన్నారు. మీకు సంబంధించి చాలామంది నేను విన్న మాటలు ఏంటంటే ఒక ఒడిబియ్యం ఎట్లా పోయాలి, అమ్మవారికి పోసే విధానం, అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎట్లా దర్శించుకోవాలి, ఇప్పటి కాలం కాదు, మా పాత జనరేషన్ కాదు, జనరేషన్ అనే సంబంధం లేకుండా దర్శన విధానం, ఒడిబియ్యం విధానం, కుంకుమ అర్చన చేయాలన్నా దేని తర్వాత ఏది అనే క్రమము చాలా ప్రాధాన్యమైంది. ఆ క్రమం చెప్పటంలో మీరు సహపాఠి, అంటే మీకు మీరే సాటి అన్నట్లుగా మీకు ఒక పేరుంది. మా కోసం, మా భక్తుల కోసం మళ్ళీ ఒక్కసారి ఒడిబియ్యము అసలు ఏ భక్తులు ఎట్లా చాలా తప్పుగా మాట్లాడారు. ఏంటంటే మా కోసం అన్నారు, మీ కాదు, మన కోసం, మన కోసమే. మనం హిందువులం, మనం హిందువులం, మీ కోసం అని నన్ను మన అందరి భక్తుల కోసం తప్పకుండా అందరి భక్తుల కోసం. గొప్పవాణ్ణి కాదు, అమ్మవారి సేవకుడిని కావచ్చు. అయితే ఇక్కడ మీకు చాలా చాలా మంచి ప్రశ్న వేశారు.
దేవాలయానికి హిందువులమే దేవాలయం వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామో మనకు తెలియదు. ఎందుకంటే మన స్టేటస్ కోసం పోతున్నాం. స్టేటస్ అంటే డబ్బులు కాదండి. స్టేటస్ మీన్స్ డబ్బులు కాదు. ఏంటంటే సెల్ ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో ఒక స్టేటస్ ఉంది, ఆ స్టేటస్లో పెట్టుకోవడానికి వెళ్తున్నాం. కానీ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవట్లేదు. నాకు అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గుడికి వచ్చే 99 మంది స్టేటస్లో పెట్టుకోవాలి ఆతృత తప్పించి, ఇంకా ఈ మధ్య కాలంలో మావాడు అమెరికాలో ఉన్నాడండి, వీడియో కాల్ చేసుకుంటాం. నేను అందరికీ ఏమంటున్నానంటే, హిందువులమయ్యా బాబు మనము. మీరు అన్నట్టుగా అమెరికా టైమింగ్లు మన టైమింగ్లు సమయాలు తేడా. వాడు పడుకొని ఉంటాడో, షూస్ మీద ఉంటాడో, వాడు ఎలా ఉంటాడో తెలియదు. ఎవరినైనా గుడికి రండి బట అని పిలిస్తే, నేను తల స్నానం చేయలేదండి, గుడికి రాలేనండి అని చెప్పేవాళ్ళు తల స్నానం చేయని వారికి ఫోటోలు చూపిస్తారా? ఫోటో వేరు, వీడియో వేరు. వీడియో కాల్ అవసరమా అంటే, అయ్యగారు కోపానికి వస్తున్నాడు, మంచివాడు కాదు. ఈ మధ్య చాలామంది వస్తున్నారు కదా, అయ్యగారు కోపానికి వచ్చాడు, ఒక స్టాంప్ వేస్తున్నారని. కానీ హిందుత్వం పోతుంది ఎక్కడ అంటే, దేవాలయానికి వచ్చి, ఇప్పుడు మీరు వచ్చారండి యశోద గారు బాగున్నారా, నమస్కారం అండి, నేను పెద్దవాడినా చిన్నవాడినా, మనం చేతులెత్తి నమస్కారం పెట్టుకునే సంస్కారం నేర్చుకున్నప్పుడు ఆ యొక్క మానసికమైనటువంటి ఆనందం వస్తుంది. దాంతో భగవంతుడు మనను అనుగ్రహించేసి మనం విజయం పొందుతాము. దేవుడి దగ్గరకు వచ్చేసి సెల్ఫీ కోసము, ఫోటోల కోసము దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకండి. దేవుళ్లను ఏ విధమైనటువంటి దేవుళ్ళు మంచివాళ్ళు కారు అనే పేరు మాత్రం ఇవ్వకండి. హిందుత్వంలో చేస్తున్నటువంటిది మొట్టమొదలు సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం బంద్ చేయండి. నేరుగా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. రెండోదండి, చాలా దౌర్భాగ్యమైనటువంటిది ఏంటంటే, అది ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు. నమస్కారం అనే సంస్కారం లేదు. హిందూ సంస్కారం నమస్కారం అనే సంస్కారం మర్చిపోయి మూతి మీద కొట్టుకుంటారండి. ఇలా ఎందుకు మూతి మీద కొట్టుకొని ఇలా హృదయం మీద ఇలా, హృదయం కాదండి గుండె మీద కొట్టుకుంటారు. హృదయం మీద అంటే స్పందిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా చేస్తుంటారు. అది కరోనా వచ్చింది అది బంద్ చేయడానికి, కానీ అయినా ఇలా చేస్తూ ఉన్నారు. ఈ టీవీ ఎవరైతే చూస్తున్నారో ఆ భక్తులకందరికీ కూడా ప్రోగ్రామ్ పెట్టినందుకు వీళ్ళకు కూడా నా యొక్క అనుగ్రహం ఇస్తూ, అందరికీ నేను చెప్పేది ఏంటంటే, చక్కగా దేవుళ్లకు నమస్కారం అనే సంస్కారం చేయండి. నమస్కారం అనే సంస్కారం. ఇంకోటి ఏంటంటే, మూతి మీద కొట్టుకోవడం బంద్ చేయండి. అది చేసుకునే అంటే గుడికి వెళ్ళద్దు. ఎందుకంటే ఫ్లయింగ్ కిస్లు అంతేనా? నా నోటితో నేను అవనద్దు అని నేను ఆగుతున్నానండి. అలా చేయడం తప్పండి. సంస్కారం ఏంటి? నమస్కారము. ఇది హృదయపూర్వక నమస్కారం చేస్తావా, జయకారం చేస్తావా, దండం దశగుణం భవేత్ 10 రకాలుగా చెప్పొచ్చండి. నమస్కారం అనే సంస్కారం 10 రకాలుగా చెప్పొచ్చు. నమస్కారం అనే సంస్కారం పోయాం, గుడికి పోయి ఏం లాభం? తర్వాత గుడికి వెళ్తారు, బొట్టు కూడా పెట్టుకోరండి. నుదుటన మగవాళ్ళు కూడా నుదుటన బొట్టు పెట్టుకోండి. నేను తిరుపతి వెళ్ళానండి, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాను, ఇంటి పక్కన దేవుడికి ప్యాంట్ వేసుకొని పోతున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? మా దేవుడు నేను అక్కడికెక్కడికో వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్నానండి. ఈ దేవుడు వట్టి దేవుడా? ఎక్కడున్నా దేవుడే. దేవుణ్ణి ఆదరించండి, దేవుడికి నమస్కారం చెయ్యండి, సంస్కారాన్ని పొందండి. వాళ్ళ యొక్క భావాలను, మన యొక్క భావము అమ్మవారికి తెలియాలంటే నువ్వు నమస్కారం చేసావనుకో, హృదయపూర్వకంగా నీ మనస్సులో ఉన్నటువంటి బాధ ఆమెకు తెలుస్తుంది. నువ్వు ఇంటికెళ్ళి అమ్మా నాకు అన్నం పెట్టు అని అడగాల, ఆమెని విస్తార వేస్తుంది, వడ్డిస్తుంది, అన్నీ పెడుతుంది. అలా చక్కటి కార్యక్రమాలను అమ్మవారు మనకు అందిస్తుంది. హిందువులందరికీ కూడా దయచేసి దేవాలయానికి వెళ్ళే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, బొట్టు పెట్టుకోండి, ట్రెడిషనల్ డ్రెస్లో పొండి. మూడవది ఏంటంటే, తప్పకుండా అందరూ కూడా నమస్కారం అనే సంస్కారం అనేది ఈ టీవీ ద్వారా నేర్చుకోండి. అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ప్రదక్షిణలు ఇక్కడ ప్రముఖమైంది. ప్రదక్షిణల కోసమే ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. ప్రదక్షిణలు కాకుండా ఒడిబియ్యం సమర్పించాలి అనుకునే భక్తులకు ఏం చెప్తారు? దేవాలయంలో దర్శనం పాపనాశనం. దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే పాపాలు పోతాయండి. అలాంటిది మనకు నెరవేరని కోరికలు ఉన్నాయి గనక అమ్మవారి సన్నిధిలో 16 ప్రదక్షిణాలు చేస్తే ఆ 16 సార్లు తిరిగినప్పుడు కనీసం 10 సార్లైనా అమ్మవారి మీద దృష్టి పోతుందేమో అనే ఉద్దేశం చేత ఆ 10 సెకండ్లు అమ్మవారి యొక్క దృష్టి మన మీద పడ్డా మనం పునీతులమవుతాం అనే ఉద్దేశంతో అలా పెట్టడం.
ఈ ఒడి బియ్యం వచ్చేసరికి ఇది ప్రాంతీయతా భావం అండి. ఏంటంటే తెలంగాణలో ఓడి బియ్యం తెలుసు, మిగతా ప్రాంతాల్లో ఓడి బియ్యం అనేటువంటిది లేదు. అయితే మరి ఈమె ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి భాగ్యనగర పట్టణంలో వెలసినటువంటి కొలువైనటువంటి కల్పవల్లి కనుక మనైంది అన్న మరుక్షణం మనం ఏం చేయాలి, కాస్త ఆమెకు ఒడిని బియ్యంతో నింపడం విశేషం. నాకు ఒడి బియ్యం తెలియదండి, ఒడి బియ్యం తెలియకపోతే హుండీలో డబ్బులు వేయండి. దానికోసం ఏం చెప్తాను, డబ్బులు అయ్యగారికే ఇవ్వాలి, కమిటీలో డబ్బులు కట్టాలని కాదు, హుండీలో డబ్బులు వేయండి. ఎందుకంటే ఒడిలో ఎలా దాచుకుంటామో అలా ఒక అర్చకుడిగా నేనేమనాలి, ఆ డబ్బులు నాకు ఇవ్వండి అనాలి. కానీ అమ్మవారి సేవ చేస్తున్న అమ్మవారి యొక్క అనుగ్రహం నాకు కావాలి. కనుక మీరు చేసినటువంటి పాప పుణ్యం ఏది ఉన్నా కానీ అమ్మవారికి పంచుకోవాలనుకుంటున్నారు కనుక హుండీలో డబ్బులు వేయండి, లేదు మీకు తెలిస్తే ఓడి బియ్యం పోయండి. అంతకన్నా ఓడి బియ్యం పోయడం కూడా ఉదయం పోయడం సంస్కారం అండి, సాయంకాలం పోయడాన్ని నేను విభేదిస్తా. ఏంటంటే మనకు ఈ తెలంగాణలో ఒకటి ఏముంది అంటే మనకు గ్రామ దేవతల దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి పోస్తాము. కానీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే పక్క బట్టల దగ్గర నుంచి పిండుకొని శుచిగా శుభ్రంగా చేసుకుంటాం. దేవాలయానికి వచ్చినప్పుడు మనము చేసుకున్న నైవేద్యాలు అన్నీ తిని, అన్ని కార్యక్రమాలు తాగి తిని తీసుకొని వచ్చేసి బంద్ చేద్దామమ్మా, ఇన్ని రోజులు మనకు తెలియదు, చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, బంద్ చేద్దాం. ఏది దేవాలయం, అది దేవాలయానికి పవిత్రంగా పోదాము, పవిత్రంగా ఉదయం పూటనే మనము సమర్పిద్దాము. సాయంకాల సమయంలో సూర్యుడు లేకుండా మనం చేసేటువంటి పుణ్యం రాదు, సూర్యుడు ఉండాలి. భోజనానంతరం కూడా పనికి రాదు, భోజనం చెయ్యక ముందు చేయడం విశేషత. ఇలాంటి కొన్ని నియమాలు చెప్తా ఉన్నాను, ఆ నియమాలు పాటిస్తూ ఉన్నారు, వాళ్లకు పని అవుతుంది, వచ్చి మాకు మంచి జరిగింది గురువు గారు అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషిస్తున్నాను. అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి, వీళ్ళకి పని అవుతుందా, ఏ పని అవుతుంది, ఏ పని కాదు అంటే యశోద గారు దేవుడి దగ్గరకు వచ్చేసి అమ్మా నాకు పప్పే వడ్డించు, ఇదే వడ్డించు అని అడగడానికి వీల్లేదమ్మా. మన బాధ తెలుసు. ఒక విద్యార్థి వచ్చి నన్ను పాస్ చేయమన్నారనుకో, విద్యార్థి టాప్ ర్యాంక్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక ఉద్యోగం కోసం తిరిగే వాళ్ళు ఉన్నారనుకో, ఉద్యోగం కూడా వచ్చింది. గర్వంగా నేను చెప్పేది ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబులు దొరుకుతలేవంటున్నారు. ఈ మధ్య కాలంలో 10 మందికి చెప్పిన రెమెడీస్తో జాబుల్లో కూడా ఉన్నారు, వాళ్ళ నంబర్లు కూడా ఇస్తాను. తర్వాత సంతానం కోసం వచ్చారు, సంతానం కూడా తప్పకుండా అవుతుంది. గృహం కోసం వచ్చారు, గృహం కొనుక్కున్నామని చెప్తున్నారు. ఏ రకమైనటువంటి కోరిక నెరవేరుతుంది అంటే అమ్మ అన్నం పెట్టు అంటే అన్నం పెడుతుంది, అన్ని పెడుతుంది. ఇంట్లో ఏమేమి ఉన్నాయో వంట చేశాడో పంచపక్క పర్వాణాలు చేస్తే అవి పెడుతుంది, లేదు ఉన్నంతలో పప్పు కూర వడ్డించి ఇంత పెరుగు వేసేసి. కనుక అమ్మను మనం ధ్యానించుకోవడం మీద మన మీద ఉంది. అమ్మా నాకు ఇదే కావాలి, కానీ నాకు 1 కోటి రూపాయలు ఇవ్వమ్మా, నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, బేరం చెయ్యొద్దు. అమ్మవారితో దేవుళ్ళతో బిజినెస్ వద్దండి, దేవుళ్ళతో బేరం చెయ్యొద్దు. దేవుడికి పవిత్రంగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి, ఎనలేని విజయాలను పొందండి. ఇంకోటి కూడా అందరికీ చెప్పేది ఏంటంటే ఆదివారం ఉదయం లేవండి. ఆదివారం వచ్చిందంటే సెలవు కాదు. ఆదిదేవా నమస్తుభ్యం, సూర్యుడికి నమస్కారం చేయండి, మన ఆరోగ్యాలన్నీ బాగుంటాయి. మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే ఇంకా విషయాలు చెప్తాను, ఆలస్యం అవుతుంది, చూసే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా. చివరిగా అమ్మవారి గర్భగుడిలో శ్రీచక్రం ఉందా? శ్రీచక్రానికి సంబంధించి అమ్మవారి రూపానికి సంబంధించి ఒక 2 మాటలు. శ్రీచక్రం ఉంది, శ్రీచక్రం ఉంది. శ్రీచక్రానికి ప్రతినిత్యం కూడా కుంకుమార్చన నడుస్తూ ఉంటుంది, శ్రీచక్రార్చన కూడా ఉంటుంది. మా గురువు గారు కొరకండ సిద్ధాంతి గారు, తాతగారి దగ్గర నేను కొన్ని విద్యలు నేర్చుకున్నాను. వారి యొక్క కుమారుడు గౌతమ శర్మ అన్నారు. వారు వచ్చేసి ప్రతి వార్షికోత్సవ సమయంలో ఆ శ్రీచక్రానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి వెళ్తుంటారు. శ్రీచక్రానికి ప్రతినిత్యం కూడా కుంకుమాది కార్యక్రమాలు నడుస్తాయి. శ్రీచక్రంలో చాలా రకాలైన శ్రీచక్రాలు ఉన్నాయండి. ఆ శ్రీచక్రంలో అమ్మవారు కూడా, ఇప్పుడు ఆ శ్రీచక్రం గురించి చెప్పను. శ్రీచక్రం ఉంది, శుచిగా శుభ్రంగా శ్రీచక్రానికి సమయం ఇస్తాము, పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
అమ్మవారికి అంటారా, అమ్మవారి గురించి ఇందాకే చెప్పాను, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం, అభయహస్తంతో కోరికలు నెరవేరుస్తానంటుంది. ఇంకా విచిత్రంగా చెప్పాలంటే ఈ దేవాలయంలో అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉంది అని చెప్పాను. ఆగ్నేయ భాగంలో ఎవరుంటారు అంటే అన్నపూర్ణ తల్లి ఉంటుంది. ఆ విధంగా అమ్మవారిని అన్నపూర్ణ తల్లిగా మార్చడం జరిగింది. ఏం చేస్తుంది అంటే వచ్చిన భక్తులకు కోరికలను వడ్డిస్తూ ఉంది. అందుకనే కోరికలు వస్తున్నారు. దానికి కారణం, ఒకరోజు నన్ను వ్యక్తి అడిగారు మీలాగానే, ఏమన్నంటే పని అవుతుందని గ్యారంటీ ఏముంది అని. ఏమంటే నాకు తెలియదు, కానీ 108 ప్రదక్షిణాలు చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిందండి, వాళ్ళకి పని అవుతేనే చేస్తారు అన్నాను. ఆ మాటను వక్రీకరించి ఏదో అన్నారు, అయిపోయింది. ఈ మధ్యకాలంలో దేవాలయంలో సమయభావం చేత, అంటే స్థలభావం చేత ఈ 108 ప్రదక్షిణాలను మధ్యాహ్నం 2 గంటలకు మార్చారు. మధ్యాహ్నం 2 గంటలకు కూడా సుమారు 300 మంది పైన ప్రదక్షిణాలు చేస్తున్నారు రోజు. అంటే దాదాపు అంతమంది పని అయిందా అని కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్న, పని కానప్పుడు ఎవరెందుకు ప్రదక్షిణాలు చేస్తారండి? నాకు ₹1,00,00,000 ₹1,00,000 ఇస్తా అని క్యాండిడేట్లు పని కాని 108 ప్రదక్షిణాలు చేసి తమ యొక్క శ్రమను కోర్చుకుంటారా? అలా 108 ప్రదక్షిణాలను చూసి నేనేమనుకుంటాను, వీళ్ళకు పని జరిగింది అందుకనే చేస్తున్నారు. అమ్మ అందరినీ కరుణించు. రోజు ఉదయం కూడా అమ్మవారిని ప్రాధేయపడేది ఒకటి, అమ్మా దేవాలయానికి వచ్చే భక్తులందరూ కూడా కోరికలు నెరవేరి కలకలలాడుతూ ఉండాలి. మన రాష్ట్రమే కాదు, హిందువులందరూ కూడా సుఖంగా ఉండాలి, అందరూ కూడా జ్ఞానోదయాన్ని ఇయ్యు తల్లి అని ప్రత్యేకంగా అమ్మవారిని కోరడం జరుగుతుంది. చివరిగా భక్తులకు మీరిచ్చే సలహాలు ఇచ్చారు, భక్తుల్ని ప్రదక్షిణల కోసం వచ్చే భక్తులకి ఏమని పిలిపిస్తారు? భక్తులకు ప్రదక్షిణాలు చేసే భక్తులకైనా ఎవరికైనా నమస్కారం అనే సంస్కారంతో అమ్మవారిని ప్రాధేయపడండి. రెండోది ఏంటంటే 108 ప్రదక్షిణాలు చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు రావాలి. పొద్దున 6 గంటలకు కూడా వస్తున్నారు, 6 నుంచి 10 వరకు కూడా చేస్తున్నారు. కానీ ఏంటంటే కొత్తగా వచ్చి 16 ప్రదక్షిణాలు చేసే వాళ్ళకి 108 ప్రదక్షిణాలు చేసే వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేయంగా వాళ్ళు చేయంగా ఆ లైన్ ఎక్కువగా అయిపోయి వాళ్ళకి తోకిసలాట్లాగా అయిపోతూ ఉంది. కనుక మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేకంగా పెట్టాం కనుక వాళ్ళు విజయం పొంది వస్తున్నారు. కనుక మధ్యాహ్నం వచ్చి 2 గంటలకు ప్రదక్షిణాలు చేసుకోవడం బాగుంటుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు అని చెప్పాలి. 5 గంటలకు మళ్ళీ అర్చనలు ప్రారంభమవుతాయి. 2 గంటల నుంచి చేసుకోవచ్చు. ఉదయం కొత్తగా వచ్చే వాళ్ళు ప్రదక్షిణాలు చేయడానికి అనుమతి ఇవ్వడం మీరు చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారని నా ఉద్దేశం. దానికి ప్రధాన అర్చకులు చెప్పినట్లు భక్తులు భక్తితో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అంత భక్తి భావంతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కే విధానం దగ్గర నుంచి ప్రదక్షిణలు చేసే విధానం వరకు ప్రతి దాంట్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆలయంలో ఉన్న అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా భక్తులకు మనశ్శాంతితో పాటు అమ్మవారి కరుణా కటాక్షాలు అందుతాయని ప్రధాన అర్చకులు చెప్పారు. చెప్పండి. ఒకరోజు వైజాగ్ నుంచి ఒక ఆవిడ వచ్చింది. వైజాగ్, ఆమె పేరు నాకు గుర్తులేదు. వచ్చేసి తెల్లవారు వచ్చేసింది, ఏడుస్తూ ఉంది. ఏమైందమ్మా అని చెప్పేసి అడిగాను. పంతులు గారు, నేను మా హస్బెండ్కి ఆరోగ్యం బాగాలేదు, వైజాగ్లో చూపించాను, సెకండ్ ఒపీనియన్కు హైదరాబాద్ వచ్చాను. వస్తూ వస్తూ ట్రైన్లో ఎవరో ఈ అమ్మవారి ఫోటో చూపించారు, అమ్మవారి వీడియో చూసామండి, అమ్మవారికి నేను అక్కడే దండం పెట్టుకున్నాను. ఈరోజు రిపోర్ట్లు వచ్చాయండి, మా ఆయనకి ఆ ప్రాబ్లం లేదు, మైండ్ ఏదో ఉంది పోయింది అని తెలిసింది అని ఆమె ఆనంద బాష్పాలం, ఏడవడం అంటే ఆనంద బాష్పాలం. ఆమెలో ఏంటంటే ఏదో కోల్పోతున్నా అన్నటువంటి సమయంలో నాకు అన్నీ ఉన్నాయనే ధైర్యం అమ్మవారు ఇచ్చింది అని చెప్పేసి ఎంత ఆనందపడింది అంటే, అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయండి. హిందుత్వంలో మనమే ఏం చేసుకుంటున్నాం, అక్కడికి పోతే పని అవుతుందా, ఇక్కడికి పోతే పని అవుతుందా, పని చేయాలండి. ఒకటే చెప్తాను, దర్శించుకోవడం, మానసికంగా నమస్కారం చేసుకోవడం చేసుకుంటే ప్రతి పనిలో విజయం పొందుతామని మాత్రం చెప్తాను. శుభమండి, విజయోస్తు, జగన్మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. మళ్ళొకసారి మీ అందరికీ కూడాను, అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి. మీరు కూడా విజయం పొంది త్వరలో నా దగ్గరికి రావాలి, అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అంతే తప్పించి ఇంకోటి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు. సమయాన్ని మాకు ఇచ్చారు. మంచి మంచి విషయాలు భక్తులకు ఉపయోగపడే విధంగా మీరు చెప్పినందుకు మీకు మా పల్లవి టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మన దేవాలయం. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ. ఒక 2 నిమిషం. చాలా ఇంతవరకు నేను నిజానికి టీవీ పేరు అడగలేదండి. పల్లవి టీవీ. పల్లవి టీవీ అని మేడం చెప్పడం జరిగింది, అమ్మగారు యశోద గారు. ఏదైతే పల్లవి అని ఉందో ఆ పేరుకు తగ్గట్టుగా ఈ ఛానల్ కూడా అభివృద్ధి చెందాలని, అమ్మవారిని పల్లవించాలి, అందరి నోట్లో కూడా పల్లవి టీవీ అనేటువంటిది పల్లవించాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో